హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఇప్పుడే ప్రీమియర్ షో చూసొచ్చా. ట్రైలర్ అది వచ్చాక కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. బట్ వాటితో సంబంధం లేకుండా భారీగా టికెట్స్ అయితే సేల్ అయ్యాయి. ఎనీవే, ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటి నాకు నచ్చిందో లేదో చెప్పే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేత్తో వీడియోకి లైక్ కొట్టి షేర్ కూడా చేసేయండి. నౌ కమింగ్ టు ద రివ్యూ. మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు, బానే ఉంది. అక్కడక్కడ 2, 3 హైస్ తో పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజమ్స్ తో బానే ఉంది అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ లో గట్టిగా రాడ్ దింపారు అనిపించింది. మేబీ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయొచ్చేమో, బట్ నాకైతే అంతగా నచ్చలేదు. నెక్స్ట్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, వీరమల్లు అనే దొంగకి కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబ్ దగ్గర నుంచి కొట్టేసి తీసుకురమ్మని పని వస్తుంది. నెక్స్ట్ ఏమైంది? వీర దొంగిలించాడా లేదా, దానితో పాటు సనాతన ధర్మాన్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడా అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే, వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ బాగుంది. కొంచెం ఆ క్యారెక్టర్ ని చెగువేరా నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నారు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు లుక్ వైజ్ గా కూడా చాలా బాగున్నారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ బాగుంది. అది పవన్ కళ్యాణ్ గారే కొరియోగ్రఫీ చేశారు. మాక్సిమం అన్ని చోట్ల కూడా బీజియం బాగుంది అనిపించింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తీసుకున్న పాయింట్ సెటప్ అంతా బాగానే ఉందనిపించింది. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి విఎఫ్ఎక్స్ గట్టిగా దొరికేశారు. లిటరల్లీ సెకండ్ హాఫ్ మొత్తం 90% గ్రీన్ స్క్రీన్ మీదే తీసేశారని తెలిసిపోతుంది. ఆ గుర్రం స్వారీ విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్స్ ఇలా ప్రతి చోట దొరికేశారు. ఒక 2 చోట్ల అయితే ఏఐ యూస్ చేసి పవన్ కళ్యాణ్ గారిని పెట్టేశారు. నాకైతే ఇదేంట్రా బాబు అనిపించింది. అండ్ క్లైమాక్స్ లో సుడిగుండం సీక్వెన్స్ ని ఎందుకు పెట్టారో అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. బై ద వే, అక్కడ వచ్చే విఎఫ్ఎక్స్ కూడా అస్సలు బాగాలేదు. అండ్ లవ్ ట్రాక్ కూడా అంతేం బాగాలేదు. కావాలని ఇరికించారు అనిపించింది. అండ్ చాలా చోట్ల ఫైట్ సీక్వెన్సెస్ లో హీరో బ్యాక్ షాట్స్ అన్ని డూప్ ని యూస్ చేసి చేశారని అర్థమైపోతుంది. బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏమీ లేదు. ఏదో జస్ట్ అలా వచ్చి అలా భయపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. మూవీలో చాలా మందే ఉన్నారు, కానీ ఒక్కరు కూడా అంతగా రిజిస్టర్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ చాలా క్యారెక్టర్లకి వాళ్ళు సూట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. టెక్నికల్ గా అయితే బీజిఎం పర్లేదు అనిపించింది. సాంగ్స్ అయితే ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. ఒకటి కొల్లగొట్టే అండ్ ఇంకోటి టైటిల్ సాంగ్ ఒకటి బాగుంది. కొల్లగొట్టే సాంగ్ అయితే చూడటానికి కూడా బాగానే ఉంది అనిపించింది. అండ్ విఎఫ్ఎక్స్ గురించి అయితే ముందే చెప్పాను కదా, చాలా వర్స్ట్ గా ఉంది. ఇంకా ఎడిటింగ్ అయితే చాలా బెటర్ చేయాలి. కొన్ని కొన్ని అక్కర్లేని ప్లేసెస్ లో కూడా ఏవేవో ఎఫెక్ట్స్ వేసేసారు. కవర్ చేయడానికి వేసారో లేక కావాలని వేసారో అయితే నాకైతే అసలు అర్థం కాలేదు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పట్లానే చాలా బాగా యాక్ట్ చేశారు అనిపించింది. ఇన్ఫాక్ట్ ఆయన భుజాల మీద వేసుకుని నడిపించారు. బాబీ డియోల్ గారి యాక్టింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. మిగతా వాళ్ళ యాక్టింగ్ అయితే ఏదో జస్ట్ సోసోగా అనిపించింది అంతే. నిధి అగర్వాల్ క్యారెక్టర్ అయితే మూవీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నో యూస్. ఫైనల్ గా చెప్పాలంటే విఎఫ్ఎక్స్ బాగుండుంటే కొంచెమైనా వర్క్ అవుతుందేమో, కానీ అలా లేదుగా. స్టోరీ వైజ్ అయితే మంచి పొటెన్షియల్ ఉంది అనిపించింది. కానీ ఏం చేస్తాం, పీకే గారి గురించి వెళ్ళి ట్రై చేస్తానంటే ట్రై చేయండి. అండ్ మై రేటింగ్ ఇస్ 2.25 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.